హాయ్ హలో నా పేరు వీడియోలు అంటే మనం వాట్ ఈస్ సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్ అండ్ వాట్ ఈస్ ఐనోడ్ నెంబర్ గురించి ఇక్కడ ప్రాక్టికల్ గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. ఓకే, నేను ఏదైనా లైనక్స్ కమాండ్స్ రన్ చేస్తున్నట్టే నాకు లైనక్స్ సర్వర్ అనే ఒక సర్వర్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, మనం ఇప్పుడు లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసుకున్నాం. సర్వర్ క్రియేట్ చేసుకుని నేను మొబైల్ స్టామ్కి కనెక్ట్ అయినా. ఇక్కడ సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్ ఎందుకు చేసుకున్నాం అంటే సాఫ్ట్ లింక్ అనేది షార్ట్ కట్ ఫైల్ అండ్ హార్డ్ లింక్ అనేది ఒక బ్యాకప్ ఫైల్ గా మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాఫ్ట్ లింక్ గురించి డిస్కస్ చేద్దాం. ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చుకుంటాను. ఇక్కడ నేను సాఫ్ట్ లింక్ ఎల్ఎన్ ఐఫోన్ ఇచ్చుకొని ఒక కమాండ్ యూజ్ చేసుకొని నేను సాఫ్ట్ లింక్ ఇస్తున్నా. రాజు అనే ఫైల్కి ఒక సాఫ్ట్ లింక్ యూజ్ చేసి రాణి అని ఒక సాఫ్ట్ లింక్ ఇచ్చా. ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చుకో. ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చుకుంటే నీకు ఇక్కడ రాజు అనే ఫైల్కి రాణి అనే ఒక సాఫ్ట్ లింక్ ఇచ్చాయి. ఇక్కడ చూసుకుంటే రాణి అనే దానికి 4 ఉంది, రాజుకి ఎంత ఉంది, ఇక్కడ 12 ఉంది. మనం ఏదైనా సాఫ్ట్ లింక్ క్రియేట్ చేసుకున్నప్పుడు దాని యొక్క సైజెస్ కూడా తగ్గుతుంది అనమాట. షార్ట్ కట్ సాఫ్ట్ లింక్ ఇచ్చినప్పుడు మనకు దాని యొక్క సైజెస్ కూడా మనకి తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఫైల్కి మాత్రమే సాఫ్ట్ లింక్ని క్రియేట్ చేసినాం. అంటే ఇప్పుడు డైరెక్ట్ క్రియేట్ చేయలేదా అంటే డైరెక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. ఎల్ఎన్ ఐఫోన్ ఎస్ ఇచ్చాను. ఇప్పుడు సాయి అనేది ఒక డైరెక్ట్ నేమ్. సాయికి రానా ఒక డైరెక్ట్ నేమ్ ఇచ్చుకుంటున్నాను. నేను ఎంటర్ ఇచ్చాను. ఎంట్రీస్ ఇక్కడ చూడు, సాయికి వచ్చేసి ఇది డైరెక్టరీ. ఓన్లీ ఫైల్కి అంటే కాదు, డైరెక్టరీ కూడా మనం సాఫ్ట్ లింక్ని క్రియేట్ చేసుకోవచ్చు. సాయి అనే డైరెక్టరీకి రానా అనే డైరెక్టరీని సాఫ్ట్ లింక్ ఇచ్చినాం. ఇక్కడ సాయి అనేది ఎంత ఉంది, 6 ఉంది. ఇక్కడ రానా అనేది 11. డైరెక్టరీకి అయితే ఇంక్రీజ్ అయ్యింది సైజ్ అనేది, అది ఫైల్కి అయితే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే తక్కువ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్ లింక్ క్రియేట్ చేసిన. ఇక్కడ ఏంటంటే మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్ లింక్లో మనం ఏదైనా ఒక సాఫ్ట్ లింక్ ఇచ్చినప్పుడు ఒరిజినల్ ఫైల్ డిలీట్ చేసుకుంటే దానిలో ఉన్న డేటా కూడా డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్యాట్ రాజు అనే దాంట్లో సమ్ డేటా ఇంప్లిమెంట్ చేస్తాను. డేటా ఇంప్లిమెంట్ ఉంది కదా, ఇప్పుడు నేను విఐఎం రాజు అని ఒక ఫైల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ ఇచ్చి ఇక్కడ ఎంట్రీ ఇస్తాను. ఇచ్చినప్పుడు ఎస్కేప్ షిఫ్ట్:\Q అని సమ్ డేటా ఇచ్చి సేవ్ చేసినాం. నెక్స్ట్ ఏం చేసి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాట్ రాజు అని చెక్ చేసుకుంటాం. క్యాట్ రాజు చెక్ చేసుకున్నప్పుడు నీకు డేటా అనేది ఇంప్లిమెంట్ అయింది కదా. అలానే ఇప్పుడు షార్ట్ కట్ ఫైల్ కూడా మనం ఇక్కడ షార్ట్ కట్ ఫైల్ ఏంది, రాని కదా. క్యాట్ రాణి అని టైప్ చేసి ఫైల్ తీసుకో, ఆ ఫైల్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఏదైతే మనం షార్ట్ కట్ ఫైల్లో ఇంప్లిమెంట్ చేసినా అండ్ షార్ట్ కట్ ఫైల్ న్యూ ఫైల్ ఇంప్లిమెంట్ చేసినా కూడా మనకి రెండిట్లో ఇంప్లిమేషన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు డిసడ్వాంటేజ్ అంటే సాఫ్ట్ లింక్ వల్ల ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయిపోతే దానిలో డేటా కూడా మనకి డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆర్ఎఫ్ అని రాజు అని ఒరిజినల్ ఫైల్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసాను. ఇప్పుడు ఇలా మనకు రెడ్ కొట్టుతుంది డిలీట్ చేసినప్పుడు. ఇప్పుడు క్యాట్ రాణి అని ఇస్తే ఇక్కడ చూపిస్తచ్చు నో సర్చ్ ఫర్ యాప్ డైరెక్టరీ అని. అంటే ఒరిజినల్ ఫైల్ డిలీట్ చేసుకుంటే ఇక్కడ దానిలో ఉన్న డేటా కూడా లాస్ అవుతుంది సాఫ్ట్ లింక్లో వచ్చేసి. ఓకే, నెక్స్ట్ మన ఏంటి హార్డ్ లింక్. ఈ హార్డ్ లింక్ అంటే ఏంటంటే ఇప్పుడు చూద్దాం హార్డ్ లింక్ని ఎలా యూజ్ చేసుకుంటాం. హార్డ్ లింక్ ఉంది, ఇక్కడ ఫైల్ ఉంది కదా. ఈ ఫైల్కి ఒక శివ అనే ఫైల్కి నేను ఒక హార్డ్ లింక్ని క్రియేట్ చేస్తున్నా. ఏమంటే రాధా అనే ఒక హార్డ్ లింక్ని క్రియేట్ చేస్తున్నా. ఎల్ఎల్ ఎంట్రీ ఇచ్చుకో. ఇక్కడ నీకు శివ అనే దానికి హార్డ్ లింక్ ఇచ్చాను, వాళ్ళు రాధా అనే దానికి హార్డ్ ఇచ్చాను. ఇక్కడ సేమ్ ఉంటుంది, 0 సైజెస్. ఇక్కడ టైమింగ్ మొత్తం సేమ్ ఉంటుంది. ఆ రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇలా సేమ్ ఉన్నప్పుడు మనకి ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎల్ఎస్ ఐఫోన్ ఎల్ఐ యూజ్ చేసుకుని ఐనోడ్ నెంబర్ యూజ్ చేసుకో. ఐనోడ్ నెంబర్స్ ఉంటుంది అనమాట. సేమ్ ఉంటే మనకి ఇక్కడ హార్డ్ లింక్ అని, అదే డిఫరెంట్ ఉంటే కానీ సాఫ్ట్ లింక్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అడ్వాంటేజ్ బ్యాకప్ ఫైల్. ఒరిజినల్ ఫైల్ డిలీట్ చేసినా కూడా మనకి డేటా అనేది లాస్ అవ్వదు, డేటా అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎం ఐఫోన్ ఆర్ఎఫ్ తీసుకొని ఇక్కడ శివ అనే ఫైల్ డిలీట్ చేస్తున్నాం. ఎలా ఎంట్రీస్ ఇక్కడ ఈ క్యాట్ అనే ఇవి ఇక్కడ విఐఎం రాదని కొంచెం ఏమైనా సమ్ డేటా రాసుకో. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి ఎస్కేప్ షిఫ్ట్:\Q ఇచ్చి సేవ్ చేస్తున్నాం. క్యాట్ రాధా డేటా అనేది ఇన్సర్ట్ అయింది.
ఓకే. మనం ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్ట్ లింక్ లో ఒక మిర్రర్ లాగా వర్క్ అవుతుంది ఆర్ట్ లింక్ అనేది. ఏదైనా మన ఒరిజినల్ ఫైల్ డిలీట్ చేసినప్పుడు ఇక్కడ మనకి డేటా అనేది లాస్ అవ్వదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డైరెక్టరీ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఆర్ట్ లింక్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ సాయన్ ఇచ్చి రాము అని ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు నీకు ఇక్కడ ఏం చూపిస్తుంది, ఆర్ట్ లింక్ కి మాత్రం నో డైరెక్టరీ అండ్ ఓన్లీ ఫైల్, ఓన్లీ సాఫ్ట్ లింక్ మాత్రం ఫైల్ ఆర్ డైరెక్టరీని మనం లింక్ ఇచ్చుకుంటాం. అదే ఆర్ట్ లింక్ అయితే మనం ఓన్లీ ఫైల్కి మాత్రమే ఆర్ట్ లింక్ ఇచ్చుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెవోస్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్ వచ్చి రోడ్ నెంబర్ 1 కేబిహెచ్పి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.